హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే మటన్ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది, గోదావరి స్టైలు. ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యానం పెట్టుకొని అందులో నేను ఆయిల్ వేసుకున్న 2 టేబుల్ స్పూన్స్. దాంట్లో ఒకటి దాల్చిన చెక్క వేస్తాను అనమాట. చాలా ఫాస్ట్గా యాడ్ చేస్తా. 3 అంటే 3 లవంగాలు తీసుకొని జస్ట్ స్పీడ్లో యాడ్ చేస్తాను అనమాట, ఏదైతే అది అయిందని. సో తర్వాత ఏం చేసా అంటే ఆనియన్స్ యాడ్ చేసా. ఆనియన్స్ యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఒక జార్లో తీసుకొని ఆ జార్లో ఉన్న ఆనియన్స్ని ముక్కల్ని అంటే మరీ పేస్ట్లా కాదు, కొంచెం కొంచెం లైట్గా ముక్కల టైప్లో ఉండేలాగా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. మరీ పేస్ట్లాగా ఉంటే అంత టేస్ట్ అనిపించదు. సో ఇప్పుడు చూసారా మన వీడియోలో ఎలా కనిపిస్తుందో అలా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. దాన్ని బాగా వేపుకోవాలి, ఆ ఆనియన్ పేస్ట్ని. చూసారా, బాగా ఏంటంటే మనకి బ్రౌనిష్ కలర్, మరీ బ్రౌనిష్ కాదు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఆనియన్స్ బాగా వేపుకుంటేనే కర్రీ 2 days ఉంటుంది. లేదనుకోండి సాయంత్రానికి పాడైపోద్ది. ఆనియన్ మాత్రం కంపల్సరీగా బాగా వేపుకోవాలి ప్రతి కర్రీలో, గుర్తుపెట్టుకోండి. తర్వాత నేను ఏం చేస్తానంటే చిన్న అల్లం ముక్క, అంటే చిన్న సైజు నిమ్మకాయ అంత అల్లం ముక్క, దాంట్లో దానికి డబలు వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొన్ని ఒక స్పూన్ వేసుకోండిలే గసగసాలు వేసుకొని బాగా పేస్ట్లా చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ అనమాట. చూసారా, ఆ పేస్ట్ యాడ్ చేసా. యాక్చువల్గా అది తీయలేదు నేను. సో ఆ పేస్ట్ అనేది మనం ఈ ఆనియన్స్ పేస్ట్లో మనం యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత బాగా వేపుకోవాలన్నమాట. అది కూడా బాగా వేపుకోవాలి, పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. తర్వాత ఉప్పు యాడ్ చేశాను. చూసారా, ఈ ఉప్పు కూడా బాగా వేపిన తర్వాత మనం కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కంపల్సరీ వేసుకోండి ఫ్రెండ్స్, చాలా మంచిది కర్రీస్లో. మనం పసుపు డైలీ మన హెల్త్కి చాలా మంచిది వాడితే, డైలీ వాడితే. ఓకేనా. సో నేను మటను 1/2 kg మటన్ తీసుకున్నా. దీన్ని ఏంటంటే మటన్ షాప్ నుంచి తెచ్చిన తర్వాత ఉప్పు వేసి బాగా కడగండి. అంటే కొంతమంది వెనిగర్ వేసి కడుగుతారు, నేనైతే ఉప్పు వేసి బాగా కడిగాను. కడిగిన తర్వాత ఆ మటన్ని మనం ఏదైతే ఆనియన్ పేస్ట్ ఉందో కర్రీకి మనం చేసుకొని వేపుకుంటున్న ఆనియన్ పేస్ట్ ఉందో అందులో వేసేసి కాసేపు అటు ఇటు కలిపి మూత పెట్టేయాలన్నమాట. మటను మూత పెట్టేసిన తర్వాత ఇదిగో వాటర్ అంతా బయటకు వచ్చి ఇంకిపోవాలి. ఆ వాటర్ ఇంకిపోతే మనకి నీచు వాసన అనేది పోతుంది అనమాట. దీని తర్వాత మనం కారం వేసుకుంటున్నాం. యాక్చువల్గా నీసు అంటే నాన్ వెజ్ కర్రీస్లో మనకి కారం ఎక్కువ అయితేనే టేస్ట్ మంచిగా ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా తప్పదు కాబట్టి తక్కువ కారం వేసుకొని వండుకుంటే మంచిది. సో ఎందుకంటే పిల్లలకు కూడా అలవాటు చేస్తే మంచిది, ప్లస్ వాళ్ళకి ప్రోటీన్ కూడా అందాలి కాబట్టి కంపల్సరీగా మీరు చికెను మటను వీక్లో 2 times అయినా ఇస్తూ ఉండండి పిల్లలకైతే. ప్రోటీన్ వల్లే ఎదుగుతారు కదా. సో ఇది బాగా వేగిన తర్వాత దీంట్లో మనం వాటర్ వేసుకోవాలన్నమాట. బాగా మునిగే వరకు, ఆ మటన్ ఏదైతే ఉందో ఆ మటన్ అంతా మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. చూసారా నేను ఎలా చేస్తున్నాను, ఎందుకంటే మటన్ తొందరగా వేగదు, అంటే ఉడకదు. సో దానివల్ల ఏంటంటే టూ times 2 glasses ఆఫ్ వాటర్ వేసాను అనమాట. మీరు చూడండి, అది మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టాను. మూత పెట్టిన తర్వాత బాగా దగ్గరికి అయిపోనిచ్చా. మధ్యలో మీరు కలుపుతూ ఉండండి, ఎందుకంటే అది మాడిపోతుంది అనమాట. అడుగు అంటారు కదా, మాడిపోద్ది. దానివల్ల టేస్ట్ పాడవుతుంది. సో చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. చూసారా, లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసా. ఆ కొత్తిమీర వేసిన తర్వాత కలిపేసాను అనమాట. చూసారా, ఇప్పటికే అడుగు అంటుతుంది, అందుకని చెప్పి అప్పుడప్పుడు మనం మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.